కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయడానికి బైక్ ర్యాలీ నిర్వహించబడింది. భానుగుడి సెంటర్ నుంచి మొదలైన ర్యాలీ మెయిన్ రోడ్ జగన్నాథపురం వంతెన కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లి ముగిసింది. సిఐటియు నేతలు కార్మికులను లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని, ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నగర కమిటీ అధికారులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. రేపటి నుంచి అంటే 31 డిసెంబర్ 2025 నుంచి 4 జనవరి 2026 వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో మొదలవుతున్నాయి. దీనికి మొత్తం దేశవ్యాప్తంగా 1500 మంది పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఈ ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వచ్చిన సందర్భంలో ఈ అఖిల భారత మహాసభలు చాలా ప్రాధాన్యత కూడుకున్న సభలు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల రానున్న రోజుల్లో మొత్తం కార్మికులందరి మీద కూడా విపరీతమైన దాడి అనేది తీవ్రంగా జరగబోయే పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఈ అఖిల భారత మహాసభలో 5 రోజుల్లో పూర్తిగా దీని మీద చేసి రానున్న రోజుల్లో సిఐటియు అలాగే మిగతా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కూడా కలుపుకొని మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా చేయబోయే పరిణామం కూడా ఉంది. దానికి ముందరగా ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్త సమ్మెకి మొత్తం అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చే దాంతో మొదలవుతుంది. ఆ దేశవ్యాప్త సమ్మెతో ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం రైతులు ఎలాగైతే 11 నెలలు పోరాటం చేశారో అదేవిధంగా దానికన్నా కార్మికులందరూ కూడా పోరాటం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం జరుగుతుంది. ఇంకా తీవ్రంగా కూడా జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఇంకా ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ని అంతా కూడా ప్రైవేట్కి అలాగే విదేశాలకి కూడా అప్పచెప్పడం వల్ల కూడా దేశానికి చాలా తీవ్రమైన నష్టం జరిగిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది కూడా కొత్తగా తీసుకుని వచ్చి రైతులకి అలాగే మామూలుగా డొమెస్టిక్ దాంట్లో వినియోగదారులకి కూడా చాలా కష్టమైన పరిస్థితి వస్తున్నారు. ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోకపోతే మాత్రం అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా 100% విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా మరో స్వాతంత్ర ఉద్యమాలాగా కార్యక్రమాలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వానికి